రేపు భోగి కదా, అందుకే ఈ పండుగ సందర్భంగా స్పెషల్ లడ్డు చేస్తున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా వాటర్ వేసుకొని పూసగా వచ్చేలాగా కన్సిస్టెన్సీని కలిపి పెట్టుకోవాలి. తర్వాత బాండిల్లో ఆయిల్ పోసి ఆ నూనె బాగా కాగేంత వరకు వెయిట్ చేయాలి. నూనె వేడెక్కిందో లేదో ఇలా టెస్ట్ చేసుకొని తర్వాత పిండిని ఇలా జల్లెడలో నుంచి నూనెలోకి వేసుకోవాలి. ఇలా పూసగా ఆయిల్లోకి ఈ పిండి వేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది. ఈ శనగపిండి మొత్తం పిండిగా లేకుండా జాలువారుతూ బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయ్యాక దీన్ని సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ రిమైనింగ్ పిండిని ఇలాగే జల్లెడలో నుంచి బండిలోకి వేసుకొని వేయించుకోవాలి. అలాగే పక్కన స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని దీంట్లో పిండికి సరిపడేంత షుగర్ వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా కాగనీయాలి పాకం కోసం. ఇలా పిండి మిక్చర్ని ఇలా తనిగా గిన్నెలోకి తీసుకుంటూ అట్ ఏ టైం 2 చేసుకోవాలి, లేదంటే ఈ మిక్చర్ ఎండిపోతుంది. ఈలోగా లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాష్యూ నట్స్, యాలక్కులు, లవంగం, పచ్చకర్పూరం, కలర్ ఈస్ ఆప్షనల్. తర్వాత జీడిపప్పుని ఇలాగా ఆయిల్లో వేసి వేయించుకొని ఇప్పుడు మొత్తం అయిపోయిన మిక్చర్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దానిలో పాకం వేసి ఇలాగా మొత్తం మిక్చర్ని కలపాలి. సో పాకాన్ని నేరుగా పట్టుకుంటే కాలుతుంది కదా, అందుకని ఇక్కడ ఇలాగా రాయితో కుడుతున్నాం. ఇలా బాగా మిక్చర్ పాకం అంతా కలిసేలాగా యాలక్కులు, పచ్చకర్పూరం, లవంగం, క్యాష్యూ నట్స్ అన్నీ వేసి ఇంకా లడ్డూని చేసుకోవడమే. ఇలా కొద్దిగా తడిని చేసుకుంటూ లడ్డు మిక్చర్ని కలుపుకుంటూ లడ్డూలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. పిల్లలే కాకుండా పెద్దలు ఎంతో ఇష్టంగా తినే లడ్డు తయారీ విధానం పూర్తయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more videos. Thank you.